వెల్కమ్ టు మెగా 9 టీవీ. రాజకీయ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు దక్కే మర్యాదలు వేరు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దక్కే మర్యాదలు వేరు. అధికారులు సైతం రూల్స్ అండ్ ప్రోటోకాల్ ను పక్కగా ఫాలో అవుతూ ఉంటారు. అయితే నిబంధనలు పక్కన పెట్టి అధికారుల అనుమతి లేకుండా ఏకంగా మాజీ సీఎం ఇంటికి వెళ్లి మరీ ఆలయ మర్యాదలు చేసిన ముగ్గురు అర్చకులకు తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారులు ఊహించని షాక్ ఇచ్చారు. ఏపీ రాజకీయాల్లో ఆధ్యాత్మిక వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ ఘటన కడప జిల్లాలోని ప్రసిద్ధ ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో చోటు చేసుకుంది. అసలు అర్చకులు జగన్ దగ్గరకు ఎందుకు వెళ్లారు? టీటీడీ వారిపై ఎందుకు అంత సీరియస్ అయింది? క్రమశిక్షణ చర్యల వెనుక ఉన్న అసలు కారణమేంటి? ఇప్పుడు చూద్దాం. టీటీడీ పరిధిలో ఉండే కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. ఆలయానికి చెందిన ముగ్గురు అర్చకులు ఏ శ్రవణ్ కుమార్, వీణా మనోజ్ కుమార్, కె పాదసారథులు ఇటీవల పులివెందులకు వెళ్లారు. అక్కడ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. కేవలం కలవడమే కాకుండా ఆలయ సాంప్రదాయం ప్రకారం అత్యంత పవిత్రంగా భావించే శేషవస్త్రం, రాములోరి తోమాల, ముత్యాల తలంబ్రాలను తీసుకువెళ్లి వైఎస్ జగన్ కు అందజేశారు. స్వయంగా ఆయనకు వేద ఆశీర్వచనం అందించారు. అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నిజానికి గతంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతి ఏటా ఒంటిమిట్ట రాములోరి కళ్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించేవారు. ఆ హోదాలో ఆయనకు పూర్తి ప్రోటోకాల్ మర్యాదలు దక్కేవి. కానీ ఇప్పుడు రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది. సాధారణంగా టీటీడీ పరిధిలోని ఆలయాల్లో పనిచేసే అర్చకులు గాని, సిబ్బంది గాని ఇలాంటి బయటి కార్యక్రమాలకు వెళ్లాలన్నా లేదా ఆలయ వస్త్రాలను, తలంబ్రాలను ప్రైవేట్గా నేతల ఇళ్లకు తీసుకెళ్లాలన్నా ఖచ్చితంగా ఉన్నతాధికారుల ముందస్తు అనుమతి తీసుకోవాలి. కానీ ఈ ముగ్గురు అర్చకులు డిపార్ట్మెంట్కు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే పులివెందుల పర్యటనకు వెళ్లడంపై టీటీడీ యంత్రాంగం సీరియస్ అయింది. అర్చకుల అత్యుత్సాహంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఒంటిమిట్ట ఆలయ డిప్యూటీ ఈవో వెంటనే రంగంలోకి దిగారు. సదరు ముగ్గురు అర్చకులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రోటోకాల్ పాటించకుండా, పై అధికారుల అనుమతి లేకుండా బయట వ్యక్తులకు ఆలయ మర్యాదలు ఎలా చేస్తారని అందులో గట్టిగా ప్రశ్నించారు. ఈ నోటీసులకు సంబంధించి 2 రోజుల్లోగా సరైన వివరణ ఇవ్వాలని, లేని పక్షంలో కఠినమైన క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. దేవుడి ముందు అందరూ సమానులే అయినా ఆలయ నిబంధనలు, ప్రోటోకాల్స్ అనేవి ఖచ్చితంగా పాటించాల్సిందే అని టీటీడీ ఈ నోటీసుల ద్వారా స్పష్టం చేసింది. రాజకీయ నేతలను ప్రసన్నం చేసుకోవడానికి అర్చకులు పరిధులు దాటితే ఇలాంటి యాక్షనే ఉంటుందని మిగతా సిబ్బందికి కూడా ఒక స్ట్రాంగ్ మెసేజ్ వెళ్లినట్లయింది.